ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. వీరు గురుకుల స్వామి గారు, కర్నూలు సత్యనారాయణ గురుకుల స్వామి గారు. వీరిది దశాబ్దాల క్రితం స్థాపించిన రాజరాజేశ్వరి అమ్మవారి పీఠం. వీరు రాజరాజేశ్వరి అమ్మవారి ఉపాసకులు. అదృష్టం చూపించండి ఒకసారి. వీరు 1,16,000 ఖరీదైంది అదృష్టరత్నము. ఎన్ని రోజుల క్రితం పెట్టుకున్నారు? 15 రోజులు 20 రోజులు. పెద్ద పీఠాధిపతి అయినప్పటికీ మనకి సన్మానం చేసి వారు చాలా సంతోషం, స్వీట్లు అన్నీ, గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు, బట్టలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి చూసి ఆ రత్నం ధరించడం జరిగిందండి. సరే, రత్నం ధరించిన తర్వాత ఫస్ట్ రోజు 9 రోజులు పూజ స్టార్ట్ చేద్దామని ధరించిన తర్వాత 9వ రోజు ఫస్ట్ రోజు పూజ స్టార్ట్ చేసిన తర్వాత మా అబ్బాయి హైదరాబాద్ నుంచి కర్నూలుకు వస్తూ ఉంటే ఏసీ బస్సులో అర్ధరాత్రి సమయంలో అతనికి మెలకు వచ్చి చూసుకుంటే వెనకాల బస్సులోంచి నిప్పు సేగలు వస్తుంది. వెంటనే అప్పుడు అందరినీ లేపి అందరినీ దించేసి ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి, ఎంత పెద్ద ప్రమాదం అది అసలు. బస్సుగా ఒకసారి మా అబ్బాయి మాకు దక్కడమే కాకుండా తోటి వారిని కూడా రక్షించే ప్రయత్నం చేశాడు. అది చాలా ఆనందమైంది. ఆ రోజే యాక్చువల్గా అమ్మవారి కృపా కటాక్షం, అదృష్టరత్నం చాలా బాగుంది అనుకున్నామండి. ఆ రోజే కరెక్ట్గా 9వ రోజు పూజ పూర్తయ్యేసరికి మా కారు యాక్సిడెంట్ అయిపోయింది. మా వాళ్ళు వెళ్తుంటే కానీ కారు ఎందుకు ఎగరాకుండా అయిపోయింది. కానీ అందరూ సేఫ్గా బాగున్నారు. అమ్మవారు పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా మీకు ఇంత కూడా ఇబ్బంది కలగకుండా మీ కళ్ళమడి నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి అనుకోవాలి. ఎందుకంటే కుటుంబం అంత చక్కగా చల్లగా ఉందా, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉందని మీరు ఎంతో సంతోషపడుతున్నారు, అది తెలుస్తుంది. అయ్యా, రాబోయే కాలం కూడా చాలా ఉంటుంది. అమ్మవారు తన యొక్క వన్యసింహం తలలతోటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. ఇంక అదృష్టత్వం వల్ల మీకు ప్రత్యేకంగా స్పష్టంగా తెలిసిపోయింది దానివల్ల ఉపయోగం. అయ్యా, చాలా బాగుందండి అసలు. ఎందుకంటే నేను అమ్మవారి ఉపాసనలో కూడా ఇంకా మళ్ళీ నేను సాధన రహస్యంలో ఎలా ఉండేవాడినా, నేను సాధన చేసేటప్పుడు ఎంత ఓపికగా ఉండేవాడిని, ఇప్పుడు కూడా అంత ఓపిక వచ్చేసింది నాకు. మళ్ళీ నేను అమ్మవారి పాదాల దగ్గరికి చేరుకున్నాను, చక్కనైన సాధన చేసుకుంటున్నాను. చాలా బాగున్నాను, చాలా బాగుంటాను. ఇంకా ఉన్నత స్థితికి ఎదుగుతానని ఒక మనోధైర్యం కూడా నాలో వచ్చేసింది మీ ఆశీర్వచనం వల్ల. కరెక్ట్గా 9వ రోజు పూజ పూర్తయ్యేసరికి మా కారు యాక్సిడెంట్ అయిపోయింది. మా వాళ్ళు వెళ్తుంటే కానీ కారు ఎందుకు ఎగరాకుండా అయిపోయింది. కానీ అందరూ సేఫ్గా బాగున్నారు. అమ్మవారు పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా మీకు ఇంత కూడా ఇబ్బంది కలగకుండా మంచిగా జరిగిందండి మాకు అవడానికి. ఇన్ని రోజులు ఉన్నది వేరైతే ఇప్పటి నుంచి జరిగేది వేరే అని భావిస్తూ నేను అమ్మవారికి దండం పెట్టుకుంటాను. అమ్మ తల్లి, అమ్మ మీ పేరమ్మా? బాలా యశస్వి. ఏం చేస్తున్నారు తల్లి? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకే అమ్మ, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు తల్లి. చెప్పుకుంటే మా అన్నయ్య బాగా సేఫ్ చేసింది. ఫస్ట్ డే నాన్న ఫస్ట్ డే పూజ చేసిన సెకండ్ డే మాకు బాగా అనిపించింది. మేము నైట్ పడుకున్నాం, మార్నింగ్ లేచేసరికి మార్నింగే మాకు ఈ కాల్. ఆ రోజే అనుకున్నాం, ఓకే మనకు ఇందుకోసమే మన దగ్గరకు అదృష్టం వచ్చినట్టుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎప్పుడూ రాలేదు. ఇన్ని డేస్లో నాన్నగారు ఇన్ని డేస్గా చాలా మెంబర్స్ వస్తుంటారు, విన్నాం కానీ మాకంటూ సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ అవ్వలేదు మేము. అలా సరే అనుకున్నాం. 9 రోజులు యాక్చువల్లీ ముందు రోజే బయలుదేరాలనుకున్నాం. కాదు, వద్దు 9 రోజులు పూజ అయ్యాక బయలుదేరండి అన్నారు.